తిరుపతి శ్రీ వెంకటేశ్వర్ల పశు వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం వనవాసి కొట్టేకల్ గ్రామ పంచాయతీలో వెటర్నరీ పాలిటెక్నికల్ను గొర్రెలు మరియు మేకల పరిశోధన కేంద్రం మరియు బాలూరు బాలికల వసతి గృహాల భవన సముదాయాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మిగనూరు శాసనసభ్యులు కె చెన్నకేశవరెడ్డి, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ ప్రారంభించారు. తర్వాత నెక్స్ట్ విపరీతంగా కరువు పీడిత ప్రాంతం అంటే మన రాయలసీమ. అందులో కూడా ఈ బార్డర్ వరకు అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, కర్నూలులో కూడా ఈ మన ఎమ్మిగనూరు, ఆదోని, మన డోను, పత్తికొండ విపరీతమైన కరువు పీడిత ప్రాంతం. వర్షాలు తక్కువ, ఈశాన్య ఋతుపవనాలు రావు, నైరుతి ఋతుపవనాలు రావు. నది ఒడ్డున ఉండే కొన్ని గ్రామాలు తప్ప మిగతా వర్షాల మీద ఆధారపడే వ్యవసాయదారులందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది. చరిత్ర చూసినట్లయితే ఒక నది ఒడ్డున ఉండే గ్రామాలు కానీ ప్రాంతాలు తప్పితే మిగతా అంతా కూడా మన ప్రాంతంలో మొట్టమొదటి నుంచి కూడా వ్యవసాయంతో పాటు సమానంగా పశువులు కానీ జీవాలు కానీ బ్రతుకుదెరువు కోసం ఆధారపడినది చెప్తుంది. భాగము పశువులు కూడా అదే జీవనంలో అదే భాగం. మన ప్రాంతంలో మనం ఇండ్లకు పోతే ఎక్కడైనా కానీ జనరల్గా మనం చూస్తాం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఇండ్లు కట్టుకునే పద్ధతి. మన ప్రాంతంలో ఇంటికి పోతే ఫస్ట్ గడప దాటితేనే గాడిపాళ్ళు ఉంటాయి, అంతేనా? గాడిపాళ్ళు దాటినాక లోపల మన ఇంటికి పోతాం. అంటే పశువులు మన జీవితాల్లో అంత భాగం ఉండేటివి పూర్వం అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడంటే మనం క్రమక్రమంగా మళ్ళొక్కసారి చూసినట్లయితే పశువులు అంతే ప్రాధాన్యత రాబోతుందని చెప్పి మనందరికీ కూడా తెలుస్తుంది. ఇక్కడే కాదు, మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక భాగము. పాలు అనుకోండి, పేడ అనుకోండి, మాంసం అనుకోండి, ఏదైనా కానీ అదొక భాగం. ఇంచుమించు నిజం చెప్పాలంటే టెంకాయ చెట్లలో ఎట్లయితే ఏ ఒక్క వస్తువు కూడా దాంట్లో ఉపయోగం లేకుండా పోదో, పశువులలో కూడా ఇంచుమించు ప్రతి వస్తువు దాంట్లో మనకు ఉపయోగపడేది. అయితే ఈ పరిస్థితుల్లో గమనించినట్లయితే